Hi, I'm Vishnu Chaitanya, the correspondent of Wonder Kidz, and this is another part of conversions video. In that video, lo time sarpoka apanu. So in this video, just I will clarify about the sections and why the sections are maintained like that. And even I said before to tell the parents how these sections will be, how the teacher and child ratio will be, and how the teachers and management will be taking care of each and every child in each and every aspect, like eating food, having lunch, and having having just going for, if you are going for the ethical values, if you are going for English speaking, and if you are going for Hindi, Telugu, and if you are going for the all-round development of each and every child. So it is a power-packed curriculum what we are maintaining each and every year, and we proved every parent that we are the ultimate sections for all the classes for primary and pre-primary. So good evening to everyone. Once I will show ఒకసారి మీకు నేను ఇది చూపిస్తాను the thing how we just allotted the seats, and in this the seats are given based on ఎందుకు seats అలా ఇచ్చారు, and even I discussed that why the complete sections are divided, why they are distinguished, and why we are segregating those all. So in this, Mother's Pride, amazing 5-star Wonder Kidz International. In this, Mother's Pride is the newer one, Wonder Kidz is the newer one. In Mother's Pride, parent alone child అని ఒక పదాన్ని వినుంటారు. పేరెంట్ అలోన్ చైల్డ్ అంటే కామన్ గా ఒక జాబ్ వల్ల ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి రావడం, అక్కడ వాళ్ళ నాన్నమ్మ గారు కానీ, వాళ్ళ అమ్మమ్మ గారు కానీ, వాళ్ళ తాతగారు కానీ ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టు లేకపోవడం, మళ్ళీ పొద్దున్నే ఫాదర్ వెళ్ళిపోవడం, వాళ్ళ మదర్ వచ్చేపాటికి మాక్సిమం టు మాక్సిమం మదర్స్ వచ్చి అంతన్నా టైం స్పెండ్ చేయగలుగుతారు అన్న బేస్ మీద మీకు తెలుసు, మాకు తెలుసు. సో టైం స్పెండింగ్ వచ్చేపాటికి ఎప్పుడైతే పిల్లోడు తక్కువ అవుతూ వెళ్తుందో, ద చైల్డ్ నాట్ యూజెస్ టు మింగిల్ విత్ అదర్స్. అంటే అర్థం అవుతుంది ఏంటంటే మిగతా వాళ్ళతో చనువుగా ఉండడానికి కానీ, మిగతా వాళ్ళతో ఈజీగా ఆడుకోవడానికి కానీ, మిగతా వాళ్ళ దగ్గర ఈజీగా వెళ్ళడానికి కానీ ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఉండవు. కాబట్టి వాళ్ళ కోసం ఎస్పెషల్లీగా మదర్స్ ప్రైడ్ అనే దాన్ని మేము ఇక్కడ మెయింటైన్ చేస్తాం. అంటే ఏంటంటే ఈ మదర్స్ ప్రైడ్ లో జరిగేది ఏంటంటే ద స్టఫ్, ద సిలబస్ అండ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ వాట్ ఈచ్ సెక్షన్ ఈస్ హ్యావింగ్ విల్ బి సేమ్. కానీ ఇక్కడ ఏంటంటే మదర్స్ ప్రైడ్ వచ్చేపాటికి చదువు మీద కన్నా కాస్త పిల్లోడికి ఆ సెషన్ నుంచి యాక్టివ్ రూపంలోకి తీసుకురావాలి. కాబట్టి అంటే యాక్టివ్ అంటే స్టేజ్ షోస్కి వచ్చేపాటికి తను భయపడకుండా స్టేజ్ షోస్ చేయగలగాలి. కాబట్టి ఆ భయం పోవాలంటే షై ఫీలింగ్ పోవాలి, షై ఫీలింగ్ పోవాలంటే దుషా తప్పకుండా మాట్లాడితేనే, ఎక్కువగా కలవడిగా ఉంటేనే, ఎక్కువ కలవాలని చెప్తేనే, ఎక్కువగా నేర్పిస్తేనే వస్తుంది. కాబట్టి మదర్స్ ప్రైడ్ అనే సెక్షన్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ మదర్స్ ప్రైడ్ లో అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అమేజింగ్ 5-స్టార్ వచ్చేపాటికి ఎలా ఉంటుందంటే సైకలాజికల్ గా కాస్త యాక్టివ్, అంటే ఎన్విరాన్మెంట్ పరంగా మాట్లాడేది పిల్లలు బాగా వింటారన్నమాట. ఓకే, కానీ ఏంటి సైలెంట్ కిల్లర్ అంటాం. వీళ్ళు చేయాల్సింది మనకు చెప్పకుండా చేసినా, లేకపోతే చెప్పి చేసినా ఎట్ ద లాస్ట్ దే ఆర్ వెరీ పర్ఫెక్ట్ వెన్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. అయితే వీళ్ళకి వచ్చేపాటికి అంత ప్రాబ్లం ఉండదు. కాస్త అలోన్ గా ఉంటారు కాబట్టి, షై చైల్డ్ గా ఉంటారు కాబట్టి, పేరెంట్ అలోన్ చైల్డ్ కాబట్టి కాస్త ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ కి వచ్చేపాటికి డెప్త్ తక్కువగా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ యాక్టివ్ అంటే యాక్టివ్ గా ఉండే చైల్డ్, సైకలాజికల్ గా బిహేవింగ్ స్ట్రాటజీస్ పరంగా మీకు చెప్తున్నాను. అంటే కాస్త యాక్టివ్ అంటే మీకు తెలిసింది, యాక్టివ్ అంటే కామన్ గా మీరు డాన్స్ చేయమంటే డాన్స్ చేయగలిగేటట్టు, ఒకవేళ మూడ్ లేకపోతే డాన్స్ చేయలేకపోవడం, ఇలా కొన్ని సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటాయి. ఈ యాక్టివ్ గా ఉండే పిల్లలకి మనం ఏం చేస్తాము అంటే హైపర్ యాక్టివ్ గా ఉండే పిల్లల్ని కలపడం జరుగుతుంది. హైపర్ యాక్టివ్ కి యాక్టివ్ ఎక్కడ తేడా వస్తుంది అంటే, హైపర్ యాక్టివ్ అనేది కూడా మీకు చెప్తాను చూడండి. హైపర్ యాక్టివ్ అంటే కాస్త మొండిగా ఉంటారు, కాస్త వాళ్ళకి ఏది తోస్తే అదే చేస్తారు, మందు వినడం తక్కువ, కానీ ఎక్కువగా మాక్సిమం పాటించడం కానీ చేస్తారు. ఒకవేళ పాటిస్తే మాత్రం ఆ పని 15 minutes లో కానీ 10 minutes లో కానీ ఎంత ఫాస్ట్ గా చేసేయాలని హరీబరీ గర్షగా చేసేసి వదిలేస్తారు. ఇలాగ కొన్ని కన్ఫైన్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ మీరు ఒక చిన్న విషయం గమనించి ఉండొచ్చు, ఒకవేళ మీ ఇంటికి మీరు వెళ్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఫాదర్స్ వచ్చి డోర్స్ నాక్ చేయకుండా జస్ట్ బైక్ మౌత్ చూసుకుని, లేకపోతే జస్ట్ షూస్ మౌత్ చూసుకుని మా ఫాదర్ వచ్చేసారు అన్న విధానం, ఇది కాస్త హైపర్ యాక్టివ్ కి ఉంటుంది. కానీ ఏంటంటే వీళ్ళకు ఉండే ఫస్ట్ ఇది ఒక బెనిఫిటే, కానీ ఇంకో డిసడ్వాంటేజ్ కూడా ఏంటంటే వి కాల్ దిస్ యాజ్
అటెన్షన్ డిసార్డర్ అంట, హైపర్ యాక్టివ్ వచ్చేవాడికి. కానీ వీళ్ళకి ఏంటంటే స్పెషల్ గా ఒక వర్క్ నుంచి వేరే వర్క్ వాళ్ళకి ఇష్టమైన విధానంలో తీసుకెళ్ళాలి కాబట్టి వీళ్ళని ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ ఎలా చేస్తాము అనేది బేస్డ్ ఆన్ ఈ లెర్నింగ్ అంటాం. ఈ లెర్నింగ్ వచ్చేవాటికి ఏంటంటే ఏదైతే ఉంటుందో, ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అది చెప్పడం. అంటే ఒక టీచర్కి వచ్చేవాటికి ఒక 20% చెప్తే ఎక్కుతుంది పిల్లడికి, ఒక టీచర్ వచ్చేవాడికి ఒక 80% ఎక్కచ్చు, ఒక టీచర్ వల్ల 50% ఎక్కచ్చు. కానీ ఈ లెర్నింగ్ అంటే ఒక చైల్డ్ వచ్చేవాడికి రోజు ఇంటికి వచ్చిన తర్వాత కార్టూన్ నెట్వర్క్స్ చూస్తారు. కార్టూన్ నెట్వర్క్స్కి వచ్చేవాడికి ఎలా అయితే ఒక డోరేమోన్ కానివ్వండి ఎలా చెప్తుంది, ఎలా మాట్లాడుతుంది, సేమ్ అదే డిటో మాట్లాడతారు. సో వీళ్ళకి ఏంటంటే కాస్త వీళ్ళకి నచ్చే విధానంలో ఎంగేజ్ చేయాలి. అంటే సబ్జెక్ట్ రావాలి, ఆ సబ్జెక్ట్ ని ఆటలాడే విధానంలోనే యాక్టివిటీ సెషన్స్ లో నేర్పించాలి. సో యాక్టివిటీ సెషన్స్ లో ఎప్పుడైతే నేర్పిస్తామో యాక్టివిటీ సెషన్ కి వచ్చేవాడికి జరిగే ఫస్ట్ విధానం ఏంటంటే తూచా తప్పకుండా వీళ్ళకి ఈ లెర్నింగ్ బేసిస్ ఒక చిన్న తీసుకుంటాను. ఇంగ్లీష్ లో లౌడ్ సౌండ్స్ అని సాఫ్ట్ సౌండ్స్ అని చెప్తారు. దీంట్లో నేను గట్టిగా అరిస్తే లౌడ్ సౌండ్ అని, లేకపోతే గట్టిగా మోగితే లౌడ్ సౌండ్ అని, లేకపోతే స్లోగా మోగితే స్లోగా సౌండ్ వస్తే సాఫ్ట్ సౌండ్ అని చెప్పడం జరుగుతుంది. కానీ అది మీకు వర్చువల్ లో వచ్చేపాటికి లౌడ్ సౌండ్ అనేది ఒక పిక్చర్ ఉంటుంది, పిక్చర్ మీద వీళ్ళు క్లిక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు క్లిక్ చేస్తారో, ఈ రోజు అందరు చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తారు. నేను స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయించమని కాదు, కానీ 99% ఒక పిల్లోడు ఎప్పుడైతే దానికి అడిక్ట్ అవుతున్నాడో దాన్ని మార్చి వేరే విధానంలో యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ ఉండదు, ఎక్కువగా వీళ్ళు దాన్ని ఇది చేయలేరు. సో ఈచ్ అండ్ ఇంకేమవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువగా ఈ సబ్జెక్ట్ బేస్ మీద కూర్చుంటారో ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అవడానికి ఆ టైం పడుతుంది కాబట్టి వీళ్ళు ఆడుకోవడానికి ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయరు. సో ఏంటంటే ఒక డిప్లీటింగ్ చేసే విధానం కోసమే ఇది ఒకటి బెనిఫిట్ అవుతుంది పేరెంట్ కి. అయితే ఎప్పుడైతే పిక్చర్ క్లిక్ చేస్తారో ఒక బెల్ ఉంటే బెల్ మోత వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వర్చువాలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే వర్చువాలిటీ పెరుగుతుంది, ప్రాక్టికాలిటీకి వచ్చినప్పుడు పిల్లోడు ఈజీగా లెర్నింగ్ అనేది ఈజీ అవుతుంది. సో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి ఇది కామన్ గా హైపర్ యాక్టివ్ విధానాల కోసం మేమేం చేస్తామంటే అమేజింగ్ 5 స్టార్ అనేది ఒకటి క్రియేట్ చేసి హైపర్ యాక్టివ్ ఇద్దరిని కలుపుతాం. అయితే మోస్ట్లీ హైపర్ యాక్టివ్ ఏం చేస్తారు, వండర్ కిడ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ జరుగుతుంది. అయితే మోస్ట్లీ హైపర్ యాక్టివ్ వచ్చేవాడికి ఏంటంటే బెనిఫిట్ ఏమవుతుంది అంటే దీంట్లో డెప్త్ అనేది పెరుగుతుంది. సబ్జెక్ట్ ఈస్ ద సేమ్ ఫర్ ఆల్ ద సెక్షన్స్ బట్ ద డెప్త్ విల్ బి ఇంక్రీజ్. అంటే సుమారుగా వచ్చి చెప్పాలి అంటే 50% మదర్స్ ప్రైడ్ లో ఉంటే 70% వచ్చి అమేజింగ్ 5 స్టార్ ఉంటుంది, మిగతా 100% వచ్చి వండర్ కిడ్స్ ఇంటర్నేషనల్ ఉంటుంది. చదువు ఎక్కడ మార్పు రాదు, బట్ బేస్డ్ ఆన్ సైకలాజికల్ లెవెల్, సైకలాజికల్ ఎన్విరాన్మెంట్, వాట్ ద చైల్డ్ ఇస్ ఫేసింగ్, వాట్ ద సిచ్యువేషన్ ద చైల్డ్ ఇస్ ఫేసింగ్ అనే దీని బేస్ మీద మనం కంప్లీట్ గా సెక్షన్స్ ని డివైడ్ చేయడం జరిగింది. అయితే మాక్సిమం టు మాక్సిమం ఏంటంటే దీంట్లో ఎక్కువ శాతంగా మదర్స్ ప్రైడ్ అనే దాన్ని ఎక్కువ సీట్స్ కేటాయించడం జరిగింది. మీరు చూసుంటే నర్సరీకి వచ్చి ఏ సెక్షన్ ఇచ్చారు, బి సెక్షన్ ఇచ్చారు. దీంట్లో 25 సీట్స్ మినిమం గా అన్ని క్లాసెస్కి వచ్చాయి. ఫస్ట్ క్లాస్ నుంచి వచ్చేవాడికి 20 వచ్చే 8th క్లాస్ వరకు. అయితే ఏంటంటే రికగ్నిషన్ బేసిస్ మీద మనకు అప్ టు 8th వరకే ఉంది కాబట్టి ప్రస్తుతానికి. సో 8th వరకే మీకు చూపించడం జరిగింది. అయితే ఈ మదర్స్ ప్రైడ్ లోనే ఎల్కేజీకి యూకేజీ మాకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెక్షన్ బి అని పెట్టి, అంటే ఇక్కడ మీరు చూడొచ్చు రేషియో అనేది సీటింగ్ అనేది సీట్స్ అనేవి తక్కువ ఎందుకు ఇచ్చారంటే ఎప్పుడైతే టీచర్ టు చైల్డ్ రేషియో పెరుగుతుందో ఆటోమేటిక్ గా టీచర్ ఒక చైల్డ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది తగ్గుతూ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోతాయి. సో దీనికోసం మేమేం చేస్తున్నాం అంటే ఆ సీట్స్ అనేవి 25 వరకే కుదించి ఆ టీచర్ అనేది ఎప్పుడైతే ఆ టీచర్ రేషియో అంటే టీచర్ టు చైల్డ్ రేషియో మెయింటైన్ చేస్తామో ఆటోమేటిక్ గా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ని పెంచడానికి మనకి ఈజీ అవుతుంది. ఈజీగా కేరింగ్ తీసుకోవచ్చు, ఈజీగా ఫుడ్ గురించి పెట్టించుకోవచ్చు. సో ఈ విధానాల కోసం ఇలా ఉంటుంది. సో సెక్షన్స్ కి వచ్చేపాటికి ఎల్కేజీ అండ్ యూకేజీకి మాత్రం మదర్స్ ప్రైడ్ లో 2 సెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అమేజింగ్ 5 స్టార్ వస్తే అమేజింగ్ 5 స్టార్ కూడా వచ్చేవాటికి 2 సెక్షన్స్ ఉన్నాయి, ఏబి. అయితే అమేజింగ్ 5 స్టార్ లాస్ట్ ఇయర్ ఎల్కేజీ స్టార్ట్ అయింది, నర్సరీ కూడా ఉండేది. కానీ ఏంటంటే నర్సరీకి వచ్చేవాటికి మిగతా స్కూల్స్ తో పోల్చుకున్నప్పుడు నర్సరీ ఎక్కడ కూడా అసలు లేదు, సగం డిప్లీట్ చేసేసారు. దాన్ని ప్లే గ్రూప్ అంటారు. అంటే ప్లే గ్రూప్ అంటే అర్థమైంది ఆడిస్తారు. నర్సరీకి వచ్చేవాటికి ఆడించడం అనే విధానాన్ని ఎప్పుడైతే వాడు పెట్టారో కామన్ గా పేరెంట్ ఇంట్రెస్ట్ చూపించారు. కానీ మన నర్సరీకి వచ్చేవాటికి ఏంటంటే జరిగేది ఏ స్కూల్లో కూడా హిందీ తెలుగు ఉండదు అనే విషయం తెలుసు, మన స్కూల్లో ఉందని తెలుసు. కామన్ గా మీరే గమనించండి, ఒక 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక 3 సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్, ఈవీఎస్, మ్యాథ్స్ ఉంటుంది. ఇంగ్లీష్, ఈవీఎస్, మ్యాథ్స్ అనేవి ఒక జిగ్జాగ్ లైన్ బేసిస్ మీద కంప్లీట్ గా లెసన్స్ అన్ని నేర్చుకోవచ్చు. అంటే ఆల్ఫాబెట్స్ నియర్లీ 5 to 10 ఆల్ఫాబెట్స్ అనేవి జస్ట్ ఒక జిగ్జాగ్ లైన్ బేసిస్ మీద ఉంటుంది. అంటే స్ట్రోక్స్ బేసిస్ మీద నేర్పించుకుంటే మనకి ఈజీ అవుతుంది. కాబట్టి జిగ్జాగ్ లైన్ బేసిస్ లోనే అంతా ఉంటాయని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక గీతల వైజ్ అంటే స్క్రిబ్లింగ్ అంటారు. స్క్రిబ్లింగ్ చేస్తే సగం ఆల్ఫాబెట్స్ వచ్చేస్తాయి. సో స్క్రిబ్లింగ్ బేసిస్ మీద, ట్రేసింగ్ బేసిస్ మీద ఎప్పుడైతే ఇది నేర్పించుకుంటే వెళ్తున్నారో
అది ఈజీగానే ఉంటుంది. కానీ ఒక విషయం గమనించండి, ఎప్పుడైతే హిందీ తెలుగు అనేది సాంస్క్రిట్ డెరైవ్డ్ లాంగ్వేజెస్ కాబట్టి వీటికి వచ్చేపాటికి స్ట్రోక్స్ అనేవి హార్డ్ గా ఉంటాయి. ఈవెన్ వాటిని తిప్పి చేయడానికి హార్డ్ గానే ఉంటుంది. సో రాయడం హార్డ్ గానే ఉంటుంది. కాబట్టి నేను మా పేరెంట్స్ చెప్పేది ఏంటంటే మెయిన్ నేర్పించే సబ్జెక్ట్ లో 70% వస్తే చాలు అన్న విధానం మీద ఉన్నాం. సో ఈ 70% వస్తే చాలు అన్న విధానం బేసిస్ మీద కామన్ గా మదర్స్ ప్రైడ్ నుంచి అమేజింగ్ 5 స్టార్ కి నర్సరీని మేమేం చేసామంటే వండర్ కిడ్స్ ఇంటర్నేషనల్ లో కూడా నర్సరీ ఉండేది, కానీ ఇవన్నిటి కంబైన్ చేసేసి మదర్స్ ప్రైడ్ మాత్రం కుదించాం. ఎందుకు కుదించాం అంటే ఇప్పుడు ఎప్పుడైతే సిలబస్ పెరుగుతుందో, సిలబస్ కి వచ్చేపాటికి ఎప్పుడైతే హైయెస్ట్ అవుతుందో చైల్డ్ కి వచ్చేపాటికి స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు కాబట్టి దాన్ని 2 పార్ట్స్ చేసాం. అంటే ఎవరైనా పుట్టగానే నడవలేదు, ఫస్ట్ పాకుతారు, తర్వాత నడుస్తారు. లేదా స్టెప్స్ వేసుకున్నాం, బిల్డింగ్ ఎక్కాలి అంటే ఫస్ట్ స్టెప్ వేయకుండా సెకండ్ స్టెప్ మీద వేయడానికి ఉండదు. సో యాజ్ అ ఫస్ట్ స్టెప్ నర్సరీకి కూడా కరికులం ఉంటుంది, రిటర్న్ ఉంటుంది. ఆ రిటర్న్ కూడా వచ్చేవాటికి ఏంటంటే సగం మనం నోట్బుక్ మీద నేర్పిస్తాం. ఎందుకంటే స్లేట్ అనే ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాంట్లో లైనింగ్ అనే విధానం ఉండదు. ఒకవేళ లైనింగ్ ఉండినా దాని మీద వచ్చేవాటికి చాక్ పీస్ అనేది రాస్తారు. చాక్ పీస్ వచ్చేవాటికి స్లేట్ పెన్సిల్స్ రాసిన అంత పెద్దగా పనిచేయదు. చాక్ పీసెస్ అనేవి స్లో పాయిజనస్ కాబట్టి ఈవెన్ టీచర్స్ కూడా అది హార్మ్ఫుల్ గా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే వీ డోంట్ ప్రిఫర్ టు యూజ్ దెమ్. సో ఫస్ట్ వి స్టార్ట్ నోట్బుక్స్ రైటింగ్ ఇన్ నర్సరీ ఇట్సెల్ఫ్. సో ఇవన్నీ మీకు ఎందుకు క్లారిటీ ఇస్తానంటే సెక్షన్స్ బేసిస్ ఎందుకు ఎంత చేశారు అన్న విధానం కోసం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో నర్సరీ అనే దాన్ని కుదించి జస్ట్ అండ్ ఓన్లీ మదర్స్ ప్రైడ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే స్టార్టింగ్ ఇయర్ ఎప్పుడైనా మేము మదర్స్ ప్రైడ్ లోనే తీసుకుంటాం. బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంప్రూవ్మెంట్, పేరెంట్ సపోర్ట్ బేసిస్ మీద అమేజింగ్ 5 స్టార్ గా వండర్ కిడ్స్ ఇంటర్నేషనల్ గా ఇస్తారు. అయితే ఇక్కడ అమేజింగ్ 5 స్టార్ లో చూస్తే మీకు ఓన్లీ 25 ఎల్కేజీ 25 యూకేజీ అవ్వడం జరిగింది. అయితే ఒకవేళ మీరు అమేజింగ్ 5 స్టార్ తీసుకుంటే చూసే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి వండర్ కిడ్స్ ఇంటర్నేషనల్ కి ఫార్వర్డ్ చేస్తారు. లేకపోతే అంటే బాగుంటే అది మీ ఇష్టం. అయితే వండర్ కిడ్స్ ఇంటర్నేషనల్ వచ్చేపాటికి రేషియో అనేది మీరు చూడొచ్చు. టీచర్స్ టు చైల్డ్ రేషియో అనేది 15-15, అంటే దీనికంటే ఎక్కువ సీట్స్ ఉండవు. అయితే ఈవెన్ ఈ సంవత్సరం ఇంకో డిక్లరేషన్ ఏమొచ్చింది అంటే అమేజింగ్ 5 స్టార్ కి కన్వర్షన్స్ కానివ్వండి, అమేజింగ్ 5 స్టార్ కి న్యూ అడ్మిషన్స్ కానివ్వండి, వండర్ కిడ్స్ ఇంటర్నేషనల్ కి కన్వర్షన్స్ కానివ్వండి, వండర్ కిడ్స్ ఇంటర్నేషనల్ కి న్యూ అడ్మిషన్స్ కానివ్వండి, అది ఇంటర్వ్యూ బేసిస్ మీద జరుగుతుంది. అంటే ఎందుకు ఇంటర్వ్యూ అనేది ఏంటంటే అదేదో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి జాబ్కి వెళ్ళే ఇంటర్వ్యూస్ కావు. కామన్ గా ఏదైతే స్కీమ్స్ అనేవి, ఏదైతే పాలసీస్ అనేది స్కూల్ ఫాలో అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపల్సరీగా పాటిస్తే, అంటే ఒక స్కూల్ అనేది 50% చేయగలుగుతుంది కాబట్టి ఇంకో 50% పేరెంట్ కూడా చేయగలిగితే 100 to 100% రిజల్ట్ కనబడుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే రిజల్ట్ కనబడట్లేదు అని అనుకుంటారో 100 to 100% అంటే ఆ పేరెంట్ మేం చెప్పిన ప్రతి విధానాన్ని ఫాలో అవ్వలేదు అని ఒక విధానం. కానీ ఇవన్నీ క్లారిటీగా పేరెంట్కి చెప్పడం అనేది నేను ఇప్పుడు దాకా చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఏదైతే ఈవెంట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సెంటెన్స్ పర్ డే అనే కానివ్వండి, లేకపోతే పారాగ్రాఫ్ పర్ డే అనే కానివ్వండి, ఒక్కొక్కటి పేరెంట్ సపోర్ట్ చేస్తేనే, ఈవెన్ 15 days ఒకసారి పేరెంట్ ఇంటరాక్టివ్ సెషన్స్ అనేవి పెడతారు. అంటే ఏంటంటే పేరెంట్ కొన్ని నేర్పించాలి, మేము కొన్ని నేర్పించాలి. పేరెంట్ నేర్పించింది చైల్డ్ చెప్పిస్తారు. ఎప్పుడైతే స్టేజ్ మీద చైల్డ్ పేరెంట్ చెప్పింది ఈజీగా చెప్పగలుగుతాడు, లేదా మేము చెప్పింది ఈజీగా చెప్పగలుగుతాడు అని చూసి ఒకవేళ పేరెంట్ గెలిస్తే పేరెంట్ ప్రైజ్ ఇవ్వడం, మేము గెలిస్తే మేము మాకు ప్రైజ్ ఇవ్వడం. దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే ఇంటరాక్టివ్ ఎక్కువ పెరుగుతుందో చైల్డ్ కూడా ఈజీ అయిపోతుంది. సో ఈ విధానాల మీద ఏంటంటే ఈసారి ఇవన్నీ పాటించాలి. కాబట్టి ఇవన్నీ ఎవరైతే పాటించగలరో, టైం ఇవ్వలేరో అనుకుంటారో ఈ మదర్స్ ప్రైడ్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి వచ్చేపాటికి మాత్రం అమేజింగ్ 5 స్టార్ వండర్ కిడ్స్ ఇంటర్నేషనల్ వచ్చిందా లేదా అనేది మార్చ్ ఎండింగ్, అంటే ఏప్రిల్ స్టార్టింగ్ వీక్ లో ఇంటర్వ్యూస్ జరిగిన తర్వాత వండర్ కిడ్స్ ఇంటర్నేషనల్ అనేది కామన్ గా మార్చ్ 28 అంటే 5th anniversary మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ ఓపెన్ చేసే వండర్ కిడ్స్ ఇంటర్నేషనల్ కి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది వర్చువాలిటీగా చూపించడం జరుగుతుంది. ఆ రోజు చూపించిన తర్వాత ఏప్రిల్ 1st week లో ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ క్లియర్ అయిన తర్వాత దీంట్లో ఎవరెవరికి వచ్చింది, ఎవరెవరు దాంట్లో సీట్స్ వచ్చాయి, సీట్స్ ఎన్ని ఉన్నాయి అని క్లారిటీ వస్తాయి. సో ఇక్కడికి వచ్చి సీట్స్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఇయర్ వైజ్ గా వచ్చి స్కూల్ బిల్డింగ్ కెపాసిటీకి వచ్చి 450 to 550 వచ్చేటట్టు దాన్ని సెగ్రిగేట్ చేశారు. ఇంకా కొంచెం 400 వరకే ఉండొచ్చు. అది ఆ సెగ్రిగేషన్ బేస్ ఏంటంటే టోటల్ గా ఇక్కడ తీసుకున్న దాంట్లో ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఉంది కాబట్టి ఇలా ఉంది. సో నెక్స్ట్ మీకు సీట్ అలాట్మెంట్స్ క్లియారిటీ వచ్చి ఉంటుంది కాబట్టి సీట్స్ అలాట్మెంట్ తర్వాత దీంట్లో డిస్కౌంట్స్ ఎలా ఉంటాయి, కన్సెషన్స్ ఎలా ఉంటాయి, పేరెంట్ కి ఎక్కడ బెనిఫిట్ చేయాలనుకుంటుంది స్కూల్ అనే మేనేజ్మెంట్ నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు ఈజీగా. సో స్టే ట్యూన్ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.